హాయ్ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాకాస్వి టాక్స్. పన్నీర్ మసాలా కర్రీ రెస్టారెంట్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని టమాటో ఆనియన్స్ వేపించుకోవాలి. ఇలా వేయించుకొని పేస్ట్ పట్టుకొని వేసుకోవటం వల్ల కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిగా మిక్సీ పట్టేసి వేసిన వాటికి ఇలా ఫ్రై చేసి పట్టేసి వేసిన వాటికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇలా ఫ్రై అయిన వాటిని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ జార్లో. పన్నీరు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి, క్యూబ్స్ లాగా. కర్రీ ప్లెయిన్ బిర్యానీలోకైనా, వెజ్ బిర్యానీలోకైనా, చపాతీలోకైనా, రైస్లోకైనా చాలా బాగుంటుంది. పన్నీర్ మొత్తాన్ని ఇలా ముక్కలుగా కోసుకున్న తర్వాత క్యూబ్స్ లాగా అదే పాన్లోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని 2 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై అవనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ వేసి ఫ్రై అవనిచ్చి మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఆనియన్ టమాటా పేస్ట్ ఉంది కదా, దాన్ని వేసుకోవాలి. దీనికి ఉప్పు, కారం, పసుపు, మసాలా పొడి అన్నీ యాడ్ చేసుకొని మిక్సీ జార్లో కొన్ని వాటర్ పోసుకొని నీట్గా దీనిలో వేసుకోవాలండి. ఆ వాటర్ని కూడా దీన్ని బాగా ఫ్రై అవనివ్వాలి. ఈలోపు ఒక గిన్నెలో ఆయిల్ తీసుకొని కొంచెం లైట్గా ఆయిల్లో మసాలా పొడి, కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసి కలిపిన తర్వాత ఈ ఆయిల్లో పన్నీర్ ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఫ్రై చేసుకొని ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. గ్రే ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఆయిల్ పైకి తేలి ఫ్రై అవుతుంది. ఇంకొంచెం వేగనివ్వండి పచ్చివాసన పోయిందాక. ఈ గ్రే మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. ఈ పెరుగు యాడ్ చేసుకోవటం వలన కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో. ఈ ఫ్లేవర్స్ అన్నీ పన్నీర్ క్యూబ్స్కి పట్టాలని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసి బాగా ఫ్రై అయిందండి. అంతే, ఎంతో సింపుల్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ. వేడి వేడి రైస్లోకి, ప్లెయిన్ బిర్యానీలోకి, వెజ్ బిర్యానీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. పన్నీర్ మసాలా కర్రీ రెడీ అవుతుంది.